మనం ఏమైనా దారి చూపడం వరకే మనది. ఆట్రఫీ అంటే మనం ఎప్పుడైతే ఉంటుందో మైండ్ యాక్టివ్ లేకుంటే శరీరం దాని యొక్క ప్రభావం ఉంటుంది, ఇంకా పోతుంది. ఐ వుడ్ లైక్ టు బి యాక్టివ్ టిల్ మై మైండ్ ఈజ్ యాక్టివ్. టీచర్కు రిటైర్మెంట్కు, ప్రొఫెసర్కు రిటైర్మెంట్ లేదు. బుచ్చయ్య గారు పదవి మేరణ అయింది, ఆయన ఆలోచనకు రిటైర్మెంట్ కాకూడదని నేను కోరుతున్నాను. రాజశక్తి ఉంది, తెలుగులో చక్కగా రాయగలడు, విశ్లేషణకు శక్తి ఉంది. రాయండి, వంశం తీసుకొని రాయండి, పుస్తకం రాయండి, లెజిటిమేసీ ఉంటుంది. నిర్దిష్టంగా నిష్పక్షపాతంగా రాయండి. నేను శ్రీకృష్ణ కమిషన్ లాగా రాయండి, అట్లా రాయ, కొద్దిగా మంచిగా రాయి. ఎందుకంటే నేను రిపోర్ట్ చదువుతుంటే పాపం అశ్వత్థామత కొందరగా చెప్పదలుచుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేదంటే చెప్పొద్దనే నియంత్రణ ఉంది కాబట్టి చెప్పనీయలే. అన్నీ తుడిచిపెట్టుకుపోయారు. అట్లా కాకుండా నేను చెప్తాను, ఏం జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అని చెప్పాలి. అంతవరకు చెప్తే నీవు రిటైర్మెంట్ తర్వాత నీకు ఆరోగ్యంగా ఉంటావు, ఈ ప్రాంతానికి ఏదో అంత కొంత మేలు చేసిన వాడుగా నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా మొత్తం అధ్యాపకుడిని చాలామంది జ్ఞాపకం పెట్టుకుంటారు. నేను ఈ ప్రాంతాల్లో అంతకుముందు ఎక్కడ పోకపోయేది, కానీ 2000 నుంచి నేను దాదాపు తెలంగాణ ప్రతి జిల్లాకు మేము ఈ తెలంగాణ అవగాహన సదస్సుల పేరుతో పోతున్నాం. మొట్టమొదటి తీసుకొచ్చింది నేనే. మా పై ఇంతవరకు అది జరుగుకుంటూ వస్తుంది. కానీ దాని తెలంగాణ గురించి చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ఒక 150 స్థలాలకు పోయామని చెప్తుంటే ఎక్కడ పోయినా ఎవరు వచ్చి నమస్కారం పెడతారు. ఎవరంటే మీ పూర్వ విద్యార్థులు సార్. నా జీవితంలో నేను సంపాదించింది ఒక అంగిలాగి. అంటే ఆర్ విద్యాసాగరరావు గారు ఉన్నారు, మా వెంబడుస్తుంటాడు, ఏది ఇంజనీర్స్. ఏం సార్ మీరు ఎక్కడ పోయినా కానీ ఎక్కడో 10 మంది కలిసి ఉన్నారంటే, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా నేను 5 ఏళ్ళు, డీన్గా 3 ఏళ్ళు ఉన్నాను. మరి తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఒక సూచిగా పనిచేసి అనుకుని జ్ఞాపకం ఉన్నారు. భువనగిరి చిన్న స్థలమైనా కానీ బుచ్చయ్య గారు చాలామందికి విద్యాదానం చేశారు. ఎక్కడ పోయినా మీ విద్యార్థులు జ్ఞానించాలని, ప్రజా సమస్యల గురించి నిర్దిష్టంగా రాసే నీకు కెపాసిటీ గట్రా రాయాలని కోరుతూ, మీకు అందరి తరఫున నీకు ఆయురారోగ్యం ఉండాలని కోరుతూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పూర్వ విద్యార్థులకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందు ఇండైరెక్ట్గా చెప్పాను, సార్ డైరెక్ట్గా చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం చేయాలో చెప్పాడు. అదేవిధంగా కులాన్ని, ప్రాంతాన్ని కూడా గుర్తు చేశాడు. అదే రిటైర్మెంట్ మీ ఫంక్షన్లో తను గురువుగా వచ్చి ఇంకొక బాధ్యతను మీ మీద ఉంచాడు. అదే తెలంగాణ ఉద్యమం. దాని పట్ల మీరు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని కూడా వారు చెప్పారు. కాబట్టి నిజానికి మధుసూదన్ రెడ్డి సార్ గురించి ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వాడు. కాబట్టి విద్యార్థులు ఎవరన్నా నేను కొడతాం సార్ అంటే కొట్టండి అని వీపు చూపించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు మధుసూదన్ రెడ్డి గారు. ఇది ఆర్ట్స్ కాలేజీలో జరిగింది. నిజానికి వీపు చూపించడం వల్ల కొడతామా లేదా అనేది, అంటే మాటలతో తన చాతుర్యాన్ని చూపించి సమయం తక్కువ ఉంది, నాకు కూడా చాలా మాట్లాడాను. ఎందుకంటే ఇవాళ ఇది ఏది చూస్తున్నామో దీని వెనుక ఇది ఉండేటందుకు కారణం ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతకని కూడా ఏంటి, భువనగిరిలో 73లో మనం ఇది స్థాపించాం. 73లో ఇది స్థాపించే మొదలు ప్రభుత్వం పక్షాన ఇక్కడ డిగ్రీ కాలేజీలు లేవు మన దగ్గర. ఎగ్జిక్యూటివ్ స్టడీలో శంకర్ గారు చాలా గొప్ప వ్యక్తి. వారు ఏం చేసిందంటే భువనగిరికి వచ్చారు. భువనగిరికి వచ్చి కొంతమంది భువనగిరి పెద్ద మనుషులను, మిత్రులు అందరూ పిలిచి, అయ్యా మనం భువనగిరిలో కాలేజ్ పెడతాం, మేము ఎగ్జిక్యూషన్ సొసైటీ పక్షాన్ని పెడతాం, మీరు మాకు సాయం చేయాలి. అప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. చాలా పల్లెటూర్లలో బీద ప్రజలకు కాలేజ్ ఉన్నట్టయితే చాలా అభివృద్ధి అవుతారు అనే ఉద్దేశం వారిది ఉండే. ఆ సదుద్దేశంతోనే మమ్మల్ని అందరినీ వారు తీసుకున్నాక ఇది పెట్టినాక మనకు వచ్చిన బాధ ఏంటిదంటే, ఆనాడు మనం భువన విద్యార్థుల కన్నా ఎక్కువ టీచర్స్ అందరం కలిసి, స్థానిక ప్రజలు కలిసి పెద్ద ఒత్తిడి తెచ్చి మనం ఏం చేసినామంటే, మీరు ఎట్లన్నా ఇది నడిపేయాలంటే కాదు. అయితే అప్పుడు ఈ టీచర్స్ ఇక్కడ కమిటీ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చినాం, పిల్లలు కావాలంటే ఆ తదుపరి కూడా మళ్ళీ రోజు వాళ్ళు పొడిచి ఇది కమిటీకి పోతుంది. ఎందుకంటే కమిటీ వాళ్ళది ముందు కూడా మనకి ఉన్న సమస్య రావచ్చు. కమిటీ వాళ్ళు ఏమనేది, మీరు ఏమైనా ఒక వయసు భువనగిరి నుంచి చేయరు అది లేదే వ్యాపారం మీద
అప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే మీకు తమరు చెప్పేది, అప్పటి కమిటీలో అధిక సంఖ్యలో భువనగిరి వాహనం ఉండేది. జగన్మోహన్ గారని మన తుక్కపురం ఆయన, అతను చాలా ప్రయత్నం ఆ ఎగ్జిబిషన్ ప్రయత్నం చేసిన అతను కూడా భువనగిరి కాలేజీ గురించి. అయితే అప్పుడు ఒక అధ్యక్షుడు మాత్రం హైదరాబాద్ నుంచి ఉండేది వాళ్ళ మెంబరు, ఉపాధ్యక్షుడు జగన్మోహన్ గారు ఉండేవారు మన భువనగిరి వారు, ట్రెజరర్ మన భువనగిరి వారు, సెక్రటరీ మన భువనగిరి వారు. ఈ విధంగా 4-5 ఇంపార్టెంట్ పోస్టులలో మనం ఉండేది. ఆ పోస్టులలో ఉండి రాత్రింబగళ్ళు అమానీయులు కట్టించాము. ఇవన్నీ ఇది అయింది. టీచర్ అందరం కలిసి ప్రతి సమస్య మీద మనదని కొట్టాలి. అందువల్ల ఇది అభివృద్ధి అయింది. కాబట్టి మున్ముందు కూడా నేను అనుకున్న ఎవరన్నా ఎగ్జిబిషన్లు ఉంటారేమో అని, వాళ్ళు ఎవరు లేరు. చాలా మీరు దౌర్జన్యం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. భువనగిరి వాళ్ళు ఎవరినైనా కానీ మీరు మెంబర్లో పెట్టండి. ఒక్క మనిషి లేడు భువనగిరి మెంబరు. ఆనాడు అధికారం మొత్తం మా చేతులు ఉండే, ఇవాళ మొత్తం మీ చేతులు పెట్టుకొని మీ ఇష్టం నడిపిస్తున్నంటే ఇది చాలా ఘోరము, అన్యాయం. కాబట్టి మీరు మున్ముందైనా న్యాయంగా ప్రవర్తించండి. విద్యార్థులకు లాభం ఇచ్చేస్తున్నందుకు మేము కృతజ్ఞులం. ఇంకొక విషయం ఏంటంటే మున్ముందు కూడా మనందరం కూడా ఈ మేనేజ్మెంట్లో ఎవరైనా ఉన్నాయి, మనందరం శ్రద్ధతోని దీని అభివృద్ధికి ఇంతవరకు ఎట్లా రాత్రింబగలు కష్టపడము, ముందట్లే కష్టపడి అదే భావంతో మనం ముందుకు పోవాలని. మీకు ఏ అవసరం ఉన్నా భువనగిరి ప్రజలంతా మీ వెంబడే ఉంటారు, మేమందరం మీ వెంబడే ఉంటాం. కాబట్టి మనం నేను పోతున్నందుకు నాకు క్షమించాలి. ఎందుకంటే నాకు సమయం ఇచ్చింది 11 గంటల నుంచి 1:30 వరకు. నేను 11 గంటలకు వచ్చాను. నెక్స్ట్ కార్యక్రమం అంటే గురువు యొక్క బాధ్యత తీర్చుకోవడానికి కోసము బుచ్చయ్య గారు